శరణార్థులు ఈ అలసత కొత్త ముచ్చట్లు పట్టుకొని ఈ సిట్టెమ్మ వచ్చేసింది. ఇంకా ఆలస్యం దేనికి, ముచ్చట్లు షురూ చేద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ముందే తెలంగాణలో రాజకీయం హీటు. ప్రతిపక్షమోళ్ల మాటలు నమ్మొద్దు, త్వరలో అందరికీ రైతు బంధు. రాజీనామా చేస్తానన్న మాజీ ఎమ్మెల్యేని కారులో వచ్చి మరి పట్టుకెళ్ళిళ్ళు. ప్రజలు గెలవాలంటే వైఎస్ఆర్సీపీ ఓడాలి అంటున్న చంద్రం సారు. పార్లమెంట్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కి ముందే తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కిందుల్లా. ఒకే రోజు అమిత్ షా సారు, రేవంత్ సారు, మరో పక్క కేసీఆర్ సారు పబ్లిక్ మీటింగ్లు పెట్టిండ్రుల్లా. ఇక ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ మాటల యుద్ధం నడిపించిండ్లు. ఇక ఒక్కొక్కరు ఏం మాట్లాడిండ్రో మీరు ఓ పారి చూడండి. ఇగో ఇయాల్లో రేపు పార్లమెంట్ ఎలక్షన్లు ఇచ్చానికి కోడ్ రానిక తయారుగా ఉన్నది. అయితే ఈ ప్రచారం కంటేనే అన్ని రాజకీయ పార్టీలు ముందలనే ఊర్లో పడుతాయి ప్రచారాలు సురువు చేస్తున్నాయి. గినే అది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఇగో నిన్న మంగళవారం మధ్యాహ్నం అమిత్ షా సార్ పట్నంకి వచ్చి సోషల్ మీడియాలతోనో ఓ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటా ఈ క్యాప మన పూపాటి సర్కార్ దేశవ్యాప్తంగా గ్యారంటీగా 400 సీట్లను గెలుచుడు ఖాయం, మళ్ళీ కింద మన మోడీ సారే ప్రధాని కుర్చీలో కూర్చుంటాడని ఇట్లా చెప్పుకొచ్చిండు. ఇక అమిత్ షా సార్ ఇట్లా మాట్లాడితే బీజేపీ వాళ్ళు మాటకో మస్తు జోష్లు ఉన్నారు. भाई और बहनों, मुझे बताओ, टीआरएस कांग्रेस दोनों मजलिस से निजाम के प्रभाव से तेलंगाना को मुक्त कर सकते हैं क्या? जोर से बोलो, कर सकते हैं? ये दोनों मजलिस के एजेंडा पर चलते हैं. ये केसीआर के बाद केटीआर, केसीआर, केटीआर और बड़े मियां तो बड़े मियां, छोटे मियां भी सुभान अल्लाह. ये मजलिस भी परिवारवादी पार्टी. रेवंत रेड्डी मेरी बात का जवाब दे. अगर साहस है तो कल प्रेस कॉन्फ्रेंस कर कहे कि अमित भाई ने जो कहा वो गलत है. एक कांग्रेस पार्टी ने ये 12 लाख करोड़ के घपले, घोटाले और भ्रष्टाचार करने वाली कांग्रेस पार्टी और दूसरी ओर भ्रष्टाचार रचित समिति बीआरएस, मियापुर जमीन का घोटाला 4000 करोड़, आउटर रिंग रोड घोटाला किया, कालेश्वर परियोजना घोटाला 40,000 करोड़ का किया, कविता के नाम पर शराब घोटाला किया, सीएजी ऑडिट का घोटाला. अब मुझे बताओ भाई, हजारों लाखों करोड़ के घपले घोटाले करने वाली एक कांग्रेस पार्टी और टीआरएस कमल के प्रचार में मोदी जी को प्रधानमंत्री बनाने के लिए निकल पड़ेंगे क्या? तेलंगाना में 12 का आंकड़ा पार करेंगे क्या? 400 पार कराएंगे क्या? मोदी जी को फिर से प्रधानमंत्री बनाएंगे क्या? तो मेरे साथ दोनों हाथ उठाइए, 12 सीटें जीतने की संकल्प की मुट्ठी बींचिए और विरोधियों के दिल दहल जाए ऐसे प्रचंड आवाज से बोलिए, भारत माता की. ఇక అస్సాం పార్టీ వాళ్ళకి మహిళలతో పెద్ద బహిరంగ సభ పెట్టిర్రు. అందులో సీఎం రేవంత్ సార్ పాల్గొని పాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఇట్లా మస్తు ఇరుచుకుపడిండు. కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా తీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు, ఆయన కొడుకు కేటీఆర్, కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తున్నారు కిరాయిలు ఇచ్చి. నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కించైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. మీరేసిన ప్రభుత్వాన్ని, మీరు గెలిపించిన కాంగ్రెస్ ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్ లో చిందులు వేస్తున్నారు. నేను అడుగుతున్న అక్కలారా, చూసుకుంటూ ఊరుకుందామా? లేకపోతే సలాకి ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతామా? మీరు ఒక్కసారి చెప్పండి.
నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో, ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టూరు రక్క ఎవడొచ్చినా సరే ఇంటి ముందరకు వస్తే. ఇక పాత సీఎం కేసీరావు సార్ ఏమన్నా తక్కువ నానులా ఇగో సార్గినే కరీంనగర్లో కథనబేరి సభ పెట్టి అట్లే అస్తం పార్టీ వాళ్ళని పోలీసు వాళ్ళను దుమ్ము దులిపిండు పో. రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతామంటాడు ఒక మంత్రి. నేను చెప్పిన బిడ్డ, రైతుల చెప్పులు చాలా బందోబస్తుంటాయి, దబ్బన వాళ్ళు అదే పనికెత్తుకుంటే ఏమవుతుంది మీకు గతి అని కూడా నేను చెప్పిన. ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారెంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? ఇది పద్ధతా? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని నా నోట్ల నుంచి ఎప్పుడన్నా మీరు విన్నారా? లంకె బిందెల కోసం వచ్చినామని అన్ననా? ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడచ్చునా? పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా, మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా బెదిరిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. మీరు చూడండి, ప్రజల స్పందన చూడండి. నేను అడుగుతా ఉన్నా, మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి? ఏమెక్కడున్నాయి మీకు రాజకీయాలు? ఇలా ఎవరికి అధికారం శాశ్వతం? మేము 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, మా మీద కూడా కొన్ని కుక్కలు మొరిగినా కానీ ఏమని పాపాన పడిపోతాడన్నాం, కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే. ఇంకా ఎలక్షన్ల షెడ్యూల్ రానేలే, కానీ అన్ని పార్టీల నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పటి సంధి విడుచుకు పడుతున్నారు. ఇంకా ముందల రాజకీయం ఎట్లుంటుందో చూడాలే మరి. మా పార్టీ మీద ప్రతిపక్షం వాళ్ళు అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సారు మల్లోపారి గట్టిగా చెప్పినాడులా. రైతు బంధు కూడా అందరికి తప్పకుండా పడతాయంటున్నాడు. ఇంకా ఏమేమన్నాడో మీరు పాలి చూడండి. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తూనే ఉన్నాం, కానీ మేమంటే పడిపడనోలే మా సర్కారు మీద నిందలేస్తున్నాలని సిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ కోపమైండు. ఇవాళ పొద్దుగాల ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మొక్తాలలో ప్రజా దీవెన సభకు పోయిండు బట్టి సారు. ఇక ఆడ పెట్టిన మీటింగ్లో మైక్ అందుకొని ఇట్లా మాట్లాడిండు బట్టి సారు. ఇప్పటి వరుసకు 3 ఎకరాలు ఉన్నోళ్ళకే రైతు బంధు పైసలను వేస్తే డైరెక్ట్ వాళ్ళ బ్యాంకు బుక్లకు వచ్చి ఉన్నాయి. ఇంకా జర్రకాని దేశాలనే 3 ఎకరాల మీద ఉన్నోళ్ళకినే వేస్తాం అంటని అప్పటి వరుసకు జర ఓపిక పట్టండి అంటని మంచి ముచ్చట చెప్పిండు అంటని బట్టి సార్ మాటలు విన్న మంది అనుకుంటూ అస్తంపాటి సర్కారుని మస్తు తారీఫ్ చేస్తున్నారు. ఇక మేము మాటక మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తున్నాం. మీరుగినే రేపు వచ్చే ఎంపీ ఎలక్షన్లో వంశచంద్రెడ్డిని పాలమూరు ఎంపీగా నిలబెట్టినాం. మీరు అల్ల మల్లోకిత అస్తం గుర్తు కోటేసి వంశచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపేయాలంటే కోరిండు చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది సర్వతోముఖ అభివృద్ధి కోసమే. కానీ 10 ఏళ్ళు పాలన అయితే జరిగింది. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే అయినాయి, 7 లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా అయింది. కానీ ఏ పేదవాళ్ళకి ఇల్లు రాలేదు, ఏ చదువుకున్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు రాలేదు. ఉట్టిన గాలి మోటార్ వేసుకొని ఇక్కడ దిగి ఇక్కడ సంఘం బండకు కావాల్సిన నిధులు ఇచ్చి కార్యక్రమం చేయటమే కాకుండా భవిష్యత్తులో కూడా ఆ నది ఈ నదికి సంబంధించిన నీళ్లను పారిచి చివరికి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన నీళ్లను కూడా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కూడా కట్టించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన ముందుకు అడుగులు వేస్తా ఉన్నారు. వెళ్ళండి, మీ దగ్గర ఉన్న మండల్ డెవలప్మెంట్ ఆఫీస్లో ప్రజాపాలన సంబంధించిన ఒక అధికారిని నియమించి రోజువారీ ఎవరు వచ్చినా అప్లికేషన్ తీసుకొని దాన్ని 200 లోపల ఉంటే ఆ లిస్టులో ఎంట్రీ చేయమని చెప్పాం. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాకుండానే వీటన్నిటిని మొదలుపెట్టి ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చేశాం. రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీ చందర్ రెడ్డి గారిని చేయి గుర్తుపైన భారీ మెజార్టీతో మీరు గెలిపించి పంపించండి. మీకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే బాధ్యత మేమంతా తీసుకుంటామని చెప్పి మీ అందరికి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికే రైతు బంధుకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీ అందరికి ఇవ్వదలుచుకున్నాను. భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ముందుగా 1 ఎకరం ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈరోజు రైతు బంధు ఇచ్చేసాం. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కంప్లీట్ చేశాం. 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళది కంప్లీట్ చేస్తా ఉన్నప్పుడు మొదలు పెట్టాం. కొద్ది రోజులున్న 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా కంప్లీట్ చేస్తాం. పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ వలసలు ఎక్కువ అవుతున్నాయుల్లా. ఇక బీఆర్ఎస్ పార్టీలో రాజీనామాలు చేసేటోళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేలోపు ఆ మాజీ ఎమ్మెల్యేని కారులో వచ్చి మరి పట్టుకెళ్ళిండ్లు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, వాళ్ళు పట్టుకెళ్ళిన వాళ్ళు ఎవరు అని తెలుసుకోవాలని ఉంది కదా. ఈ వార్త చూస్తే మొత్తం మీకే సమజైతుంది. అక్కడ మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు సార్ ఏదో అడవిడి చేస్తున్నట్లు కనిపిస్తుంది కదా. ఏం లేదు వల్ల వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ సార్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించనీకే ప్రెస్ మీట్ పెడితే ఆ ముచ్చట తెలిసిన ఎర్రవల్లి సార్ ఆడికొచ్చిండు. నువ్వు ఎట్లా రాజీనామా చేస్తావు పా, నీతోని మాట్లాడాలి అని కార్లో తీసుకెళ్ళిండు. ఈ వీడియో కాస్త బయటకు వచ్చి తెగ వైరల్ అవుతుంది పో. మనందరికీ లిఫ్టులు ఎరికే కదా. ఆఫీసులను, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లను, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్లను చూసి ఉంటాం. అది సుత మహా అయితే ఒక 4, 5 లేదా 6 పట్టేది చూసి ఉంటారు కదా. కానీ ఇక్కడ ఉన్న లిఫ్ట్ స్పెషాలిటీ తెలిస్తే దెబ్బకి షాక్ అవుతారులా. ఒకసారి చూడండి. ఇదేంది అపార్ట్మెంట్ని పట్టుకొని లిఫ్ట్ అంటున్నారు, ఏంది అనుకుంటుర్రా? అవునల్లా ఇది లిఫ్టే. ఈ లిఫ్ట్ మన దునియాలోనే పెద్ద లిఫ్ట్ అంటే ఇది. ఇంత పెద్దగా ఉంది, ఏదో బయట దేశంలో కట్టి ఉంటారు అనుకుంటారు కదా అందరూ. కానీ ఇది కట్టింది సుతా మన దేశంలోనే. ఓ పాలు మీరు చూడుర్రి లిఫ్ట్ ఎంత పెద్దగా ఉందో. చూసిర్రా, అది మొత్తం లిఫ్టే. ఎంత పెద్దగా ఉందో చూసిర్రా. గిది సుత బయట దేశం కాదోల్లా, మన దేశంలోనే బొంబాయి దగ్గరలున్న జియో వరల్డ్ సెంటర్ దగ్గర ఉందంట. అంతేకాదోల్లా, ఈ లిఫ్ట్ లో ఒకటే క్యాప ఏకంగా 235 మంది ఎక్కుతారంట. ఇక లోపల ఏమన్నా ఉన్నదా? అసలు లిఫ్ట్ లెక్క కొడతానే లేదు. ఇది లిఫ్టా లేకపోతే ఏదైనా రాజభవనంలోకి వచ్చినామా అన్నట్టు కొడుతున్నది. లోపల సుత తీరు తీరు డెకరేషన్లు, బొమ్మలు మస్తున్నాయట. లిఫ్ట్ లోపల సుత అందరు కూర్చోనిక 2 పెద్ద సోఫాలు సుతున్నాయట. సూర్నికే మస్తు ఉన్నది కదా, చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది. ఎన్ని అని చెప్తాం గాని మళ్ళోసారి మీరే చూడుర్రి. ప్రజలు గెలవాలంటే వైఎస్ఆర్సీపీ ఓడాలి. అగో నేనన్నది కాదుల్లా, మాజీ ముఖ్యమంత్రి చంద్రం సారు కళలకు రెక్కలు అనే కార్యక్రమం పెట్టి అందులో సారు ప్రవేశపెట్టిన డ్వాక్రా గ్రూపులు ప్రపంచానికి ఎలా ఆదర్శమయ్యాయో అలాగే అప్పట్లో చంద్రం సారు చేసిన మంచి మంచి పనులు ఏం చేసినరో సారు మాటలో మీరే పాలు వినండి. కొత్తగా ఏ కార్యక్రమం తేవాలన్నా అనేక ఆలోచనలు చేసి అధ్యయనం చేసి అలాంటి కార్యక్రమాలు తీసుకురావడం తెలుగుదేశం పార్టీకి అలవాటు.
మహిళలకు కూడా సముచితమైన స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో స్థానిక సమస్యల్లో ప్రారంభమైనటువంటి రిజర్వేషన్లు ఈరోజు దేశం అంతా కూడా ఆమోదయోగ్యమైనాయి. ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్ల హై స్కూల్, మండలానికి ఒక జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లు తీసుకొచ్చాం. 33% రిజర్వేషన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొస్తే వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. డాక్రా సంఘాలు పెట్టి చదువుకోని మహిళల్ని ఎక్కడికక్కడ చైతన్యం తీసుకొచ్చి నాయకత్వ లక్షణాలు పెంచి పొదుపు ఉద్యమం చేసి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి వాళ్ళని ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్గా తయారు చేశాం. ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అందరికీ వర్తింపజేసే విధంగా తల్లికి వందనం తీసుకొచ్చాం. అదే మరి సబ్సిడీలు ఇచ్చాం. దీనివల్ల ఎక్కడైతే కట్టెల పొయ్యి పెట్టే అవసరం లేకుండా పోయింది. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి వాళ్ళు ఒక నిర్ణయం చేశాం. దీనివల్ల దగ్గర ఒక 3,500 కోట్ల రూపాయలు ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది. 59వ సంవత్సరం వరకు నెలకు 1,500 రూపాయలంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి ఒక్క మహిళకి ఇస్తున్నాం. ఇంటికి కొళాయి పెట్టి ఒక ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ఒక మంచి నీళ్ళన్నీ ఇవ్వాలని, మినరల్ వాటర్ టైప్లో మనం ఇవ్వాలని దీనికి కూడా ఒక కార్యక్రమం క్రియేట్ చేశాం. ఈ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం. కళలకు రెక్కలన్నప్పుడు నేను ఎప్పుడో చెప్పాను, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. ఫుడ్ డెలివరీ చేసినందుకు జొమాటోకో స్విగ్గీకో ఛార్జీలు చేస్తలేరా? మరి ఇంటింటికి తిరిగి గ్యాస్ డెలివరీ చేసినందుకు మాకు అదనంగా ఛార్జ్ ఎందుకు ఇవ్వరు అని గట్టిగా అడిగిన ఖమ్మంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ వారు కస్టమర్తో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందో మీరు ఓ పాలి చూడండి. ఓ అంక ఢిల్లీ సర్కారు ఇంకో అంక గల్లీ సర్కారులు కలిసి పేదలకు మేలు చేసే పనులను చేస్తుంటే కొంతమంది అవలగాలు మాటకం పబ్లిక్ కడుపు కొడుతున్నారు. అవునోళ్ళ ఊర్లో పొద్దు మంది ఇచ్చానికి మేలు చేద్దామని అస్తంపాటి వాళ్ళు 500కే వంట చేసుకునే సిలిండర్ కుండను పెట్టిర్రు. ఢిల్లీలో ఉన్న కమలపూ సర్కార్ ఏమో ఒక కుండ మీద 100 రూపాయలను తక్కువ చేసింది. కానీ ఖమ్మం జిల్లాలో మాటకం సిలిండర్ కుండలను మంది కమ్మేటోళ్ళు అయితే బీజేపీ సర్కార్ తక్కువ చేసిన 100 రూపాయలను గిని వసూలు చేసి జేబులు నింపుకుంటుండ్రు. ఇదేందని మంది ఫోన్ చేసి అడిగితే హోటల్కించి బువ్వలు కూరలు బుకింగ్లు చేసుకొని తెప్పించుకుంటే వాళ్ళు ఎన్ని పైసలు అడిగితే అన్ని పైసలు ఇస్తారు. కానీ మేము వచ్చి మీ ఇంటికాడ సిలిండర్ ఇస్తే మాకు ఇయ్యరా అంటే లొల్లి మాటలు పెట్టుకున్నారు. ఇక ఫోన్ లో మాట్లాడిన మంది ఇట్లా రికార్డింగ్లు చేసి ఇట్లా ఏరే ఫోన్లలో కిడ్చిండ్రు. కావాలంటే మిరిగిన క్యాప్ ఇన్ని ఆ సిలిండర్ కుండలలో ఏమంటారు అన్నోర్రి. గ్యాస్ రేట్ వచ్చేసి 840. 900 తీసుకున్నారు మేడం చింతగుర్తులో. అంతే మరి ఊర్లోకి వచ్చినందుకు 60 రూపాయలు ఉంటది కదా ఛార్జ్. మొన్నటి వరకు 1000 రూపాయలు తీసుకున్నారు ఊర్లలో. అదే మేడం ఎంఆర్పీ రేటే కదా చింతగుర్తి. లేదు ఛార్జెస్ ఉంటాయి కదా మేడం, ఛార్జెస్ ఉంటాయి కదా. జొమాటో బుకింగ్ చేస్తేనే అందులో 20 రూపాయల ఇడ్లీకే 30 రూపాయలు ట్యాక్స్ వేస్తాడు వాడు. బండ మొయ్యాలి కదా, బండ ట్రావెలింగ్ అలవెన్స్ ఛార్జీ ఉంటది, ఖచ్చితంగా ఉంటది మేడం. ట్రావెలింగ్ అలవెన్స్ కలిసే ఉంటది కదా. 25 కిలోమీటర్స్ వరకు ఎలాంటి ఛార్జ్ చేయొద్దు అంటే సార్ కి ఫోన్ చేసి అడగండి ఒకసారి. మేడం సార్ కి ఫోన్ చేసి అడగండి అంటున్నా. మీకున్న ఇంటిమేషన్ ఏంది? మామూలుగా ఛార్జెస్ అన్ని కలిపేసే 60 రూపాయలు ఛార్జెస్ అని చెప్పారు మాకు. మరి మేడం యు ఆర్ ఏ ఎంప్లాయీ, మీకు తెలుసు కదా ఎన్ని కిలోమీటర్ల వరకు ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటుందో మీకు తెలుసు కదా, దానికోసం అంటున్నా. ఊర్లలో మొత్తం రఘునాథపాలెం మొత్తం 1000 రూపాయలు తీసుకుంటున్నారు. 1000 రూపాయలు అంటే మొన్నటి వరకు గ్యాస్ 940 కదా, 1000 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు 840 కదా, 900 తీసుకుంటున్నారు. ఒక బైపాస్ నుండి రఘునాథపాలెనికి 5 కిలోమీటర్లు మేడం. మీ అంటాను మరి నాకు సార్ చెప్పారు వాళ్ళు తీసుకుంటున్నారు అంతే. యోగానంద గ్యాస్ ఏజెన్సీ
రఘునాథపాలెం ఇక్కడ బైపాస్ నుండి చింతగుర్తి విలేజ్ కి 5 కిలోమీటర్స్ మేడం. దీనికి 60 రూపాయలు కాస్ట్ చేస్తున్నారు. జేసీ గారేమో 25 కిలోమీటర్ల వరకు ఎటువంటి రూపాయి కూడా ఛార్జ్ చేయొద్దు అంటున్నారు. అదే సార్ని అడగండి ఒకసారి అంటున్నా. మీరైతే 60 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని చెప్తున్నారు కదా. నేను అదే చెప్తున్నా, సార్ చెప్తేనే తీసుకుంటున్నారు కదా. ఎంత చెప్తున్నారు మేడం సార్? సార్ 60 రూపాయలు, మొత్తం 900 తీసుకోమన్నారు. 900 తీసుకోమన్నారు. ఓకే ఓకే. ఇది ఏడనో చెప్పనే లేదు కాదు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని చింతగుర్తి గ్రామంలో జరిగింది. కానీ సిలిండర్ అమ్మేటోళ్ళని మాటక మంది అట్లా తిట్టులో తిట్టుకుంటుంటారు పో. మళ్ళీ తిట్టరా, ఎవడన్నా పేదల కడుపు కొడతారా అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. మనం అప్పుడప్పుడు పోరగాళ్ళ తీట పని చేసి అటు దునుకుడో లేకపోతే ఇటు దునుకుడో చేస్తూ ఉంటారు. అట్లా చేసి బిందెలల్లా తలకాయ పెట్టుడో తలుపు డోర్ల సందులా ఏలు పెట్టుడో చూస్తూ ఉంటాం. ఇక్కడ సూతా పెట్టింది కానీ పిల్లగాడు కాదుల్లా, పెద్ద పులి పెట్టిందుల్లా. నమ్మట్లేరా? అయితే మీ కళ్ళతోని మీరే చూస్తే నమ్ముతారు కానీ చూడండి. అవునోళ్ళ, మన ఇండ్లలో అప్పుడప్పుడు పూరగాళ్ళు తలుపు సందులో ఏలు పెట్టుడో లేకపోతే బిందెలలో తలకాయ పెట్టుడో చూస్తుంటాం కదా. కానీ ఇక్కడ సుత అచ్చు గదే జరిగింది. కానీ పెట్టింది పెద్దోళ్ళు కాదు, గట్లని పిల్లగాడు కాదోళ్ళ, పెద్ద పులి. అవును, మీరు ఇన్నది నిజమేనోళ్ళ, బిందెల తలకాయ పెట్టింది పులే. అసలు ముచ్చట ఏం జరిగిందంటే మహారాష్ట్రలోని ధూలి అనే జిల్లాలో ఓ పులి ఊర్లోకి వచ్చి గిట్ల బిందెల తలకాయ పెట్టిందంట. అది గయంతగా బిందెలనే ఇరుక్కున్నదంట. అందులో నుండి తలకాయ తీయడానికి చాలా తిప్పలు పడ్డదంట పాపం. అట్లా దగ్గర 5 గంటలు తిప్పలు పడిందంట. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తలకాయ రాకపోయేసరికి లాస్ట్ కి చుట్టుపట్టు ఉన్నోళ్ళు చూసి అటవీ శాఖ అధికారులకు చెప్తే వాళ్ళు వచ్చి పులికి మత్తు మంది ఇచ్చి అది వండినాక నిమ్మలంగా బిందెని కత్తిరించి పులిని కాపాడినరట. చూసిర్రా పూరగాలు అనుకుంటే వాళ్ళే కాదు, పులిసుతో బిందెల తలకాయ పెట్టి గిట్ల మస్తు ఇబ్బంది పడ్డదంట. తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు. అవునులా, ఒకప్పుడు అంటే ఇండ్లల్లో ఉండి భర్తకి పిల్లగాళ్ళకి వంట చేసుడు, పిల్లగాళ్ళని తయారు చేసి బల్లెకు పంపుడు చేస్తుండే. కానీ రోజులు మారుతున్నాయి. ఇప్పుడు ఆడోళ్ళు ఇంటి పని వంట పని అని కాదులా, దగ్గర మొగోళ్ళు చేసి అన్ని పనులు చేసి మొగోళ్ళకు మేమేం తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు. గట్లాంటి ఒక అక్క కథని మీకు చూపిస్తా, ఓ పాలి చూడుండ్రి. ఇక ఈ అక్క పేరు చింతల శారద. అక్క అలాదే హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం భీమనపల్లి ఊరు. ఈ అక్క దగ్గర 15 ఏళ్ల నుండి మోటార్ బండ్లకు సైకిల్ పంచర్లు చేసుకుంటూ కుటుంబాన్ని సాగుతుంది. పాపం కదా, అక్కకి ఏం కష్టం వచ్చింది అనుకుంటుర్రా? అసలు ఏం జరిగిందంటే అక్క వాళ్ళ భర్తకి పానం అసలు మంచిగా ఉంటలేదట. వాళ్ళ పెర్మిటికి పానం మంచి లేక ఏం చేస్తలేడట. అయితే అక్కనే ఉండి నేను పోషిస్తానని చెప్పి ఇట్లా 15 ఏళ్ల సంది మోటార్ బండ్లకు సైకిళ్లు పంచర్లు చేసుకుంటూ కుటుంబాన్ని సాగుతుందట. ఈ అక్కకి 2 పిల్లలు సుతున్నారు. బిడ్డ పెళ్లిగినే ఇట్లా మోటార్ బండ్లకు పంచర్లు చేసుకుంటూనే మస్తు కష్టం చేసి బిడ్డ పెళ్లి చేసింది. అయితే అక్కకి పని చేస్తున్న కానుంచి గిన్ని రోజుల సంది ఏ సర్కార్ సుత కొంచెం సుత సాయం చేయలేదట. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి సర్కార్ అయినా కొంచెం దయదలిచి మాకు సాయం చేయాలని అక్క అడుగుతున్నది. గ్రామం, నా పేరు చింతల శారద. మా పెళ్ళై 33 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన కంచెలో 20 సంవత్సరాలు పనిచేసిండు. ఇప్పుడు 15 సంవత్సరాలు కానుంచి వెళ్ళి పని చేయటం లేదు. ఆయన చేతులు కాళ్ళు పని చేయటం లేదు. అట్లాగాని పని చేయకుండా చప్పాక ఉట్టిగానే కూర్చొని ఉంటాడు. ఈ బండ్లు పంచర్లు, సైకిళ్ళు, బండ్లు, ట్రాక్టర్లు, ట్రాలీలు, హార్వెస్టర్లు ఇవన్నీ పంచర్లు అట్టుకుంటూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటాను. కుమారాంటి విషయంలో పోలీసులకు చెప్పి సాయం చేసిన రేవంత్ రెడ్డి సారు మరి ఈ అక్కకు సుత సాయం చేస్తాడో చూడాలి మరి. ఇగో గివ్వులా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.